యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 26, 27 వచనాలు మనము చదువుకొని ఈ ఆదివారము దేవుని వర్తమానాన్ని అంగీకరిద్దాం. నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది. వారు ప్రవక్త యొద్ద దర్శనము కొరకు విచారణ చేయుదురు గాని యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయింది. పెద్దలు ఆలోచన చేయకయే ఉన్నారు. రాజు వ్యాకుల పడుచున్నాడు, అధికారులు భీతి నొందుచున్నారు, సామాన్య జనులు వణుకుచున్నారు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు వారి ప్రవర్తన ఫలము నేను వారి మీదికి రప్పింపబోచున్నాను. వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోచున్నాను. ఈ వాక్యము ఇప్పుడు నేను వివరించవలసిన పని లేదు. ప్రియులారా, ఏమైతే చదువుకున్నామో అది సరిగ్గా ఇప్పుడు ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యక్షంగా నాశనం వెంబడి నాశనం కలుగుతున్నది, సమాచారం వెంబడి సమాచారం వచ్చుతున్నది. న్యూస్ ఒక బాధకరమైన విషయము వెనక ముందే మరొక బాధకరమైనటువంటి భయానకమైనటువంటి వార్తలు మనము వింటూ ఉన్నాం. ఇలాంటి సమయంలో జరుగుతున్నటువంటి సంగతి ఏంటంటే, ప్రవక్త యొక్క దర్శనం కొరకు విచారణ చేయుదురు గాని యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి. దైవజ్ఞులైనటువంటి వారు అంటే అన్ని నమ్మకాలకు సంబంధించినటువంటి వారు వారి వారి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ధర్మశాస్త్ర జ్ఞానులు కాలేకపోతున్నారు. పాస్టర్లు కానీ, యాజకులు కానీ, మరి ఎవరైనా సరే ఆధ్యాత్మికమైనటువంటి బోధకులు కానీ ధర్మశాస్త్ర జ్ఞానాన్ని బోధించవలసినటువంటి అవసరత ఉంది. అయితే ఈవేళ ఏం చేస్తున్నారు అని అంటే, పాస్టర్లు కానీ ఎవరైనా సరే ఆధ్యాత్మికమైనటువంటి గురువులు ఈ సమస్య తొలగిపోవాలని, ఈ కరోనా అనేటటువంటి తెగులు దూరమైపోవాలని ప్రార్థనలు, యాచనలు, యజ్ఞాలు, ఉపవాసాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ఇవి ధర్మశాస్త్ర జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు కాదంట. ఏం చేయాలో మరి? ఏమి చేస్తే ఈవేళ ప్రపంచము గాలి పీల్చుకుంటుంది? ఏం చేస్తే ఈవేళ ప్రపంచం గృహాల్లో ఉన్నటువంటి వారు మామూలుగా యథావిధిగా బయట తిరగగలుగుతారు? అన్ని రాకపోకలన్నీ మామూలుగా జరుగుతాయి. ఏం చేస్తే జరుగుతాయి? ఇక్కడ మనం గమనించినట్లయితే యాజకులు, ప్రవక్తలు ఏం చేయాలంటే ధర్మశాస్త్ర జ్ఞానులు కావాలి. ఈ సమస్యను పరిష్కరించడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తెగులను నివారించడానికి దీనికి సంబంధించినటువంటి వ్యాక్సిన్, విరుగుడు మందులు తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏవి అందుబాటులోనికి రావట్లేదు, ఏవి సక్సెస్ అవ్వట్లేదు. దినదినానికి నాశనం వెంబడి నాశనం పెరిగిపోతుంది. సమాచారం వెంబడి సమాచారం మనము వింటూనే ఉన్నాం. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే, తర్వాత విషయం వస్తే 27వ వచనంలో రాజు వ్యాకుల పడుతున్నాడు. రాజు అంటే దేశాన్ని పరిపాలించేటటువంటి పరిపాలకుడు. ఒక దేశం అయితే రాజు అనొచ్చు, కానీ ఈవేళ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నాయకులు వ్యాకుల పడుతున్నారు. ఇంకా అధికారులు భీతి నందుతున్నారు, భయపడిపోతున్నారు. అధికారులు, ప్రభుత్వం భయపడిపోతుంది. సామాన్య ప్రజలైతే వణుకుచున్నారంట. సామాన్య ప్రజలు వణుకుతున్నారు. మనం చూస్తున్నాం ప్రియులారా, ఈ పరిస్థితుల్లో ఆహారం లేక, అన్నం లేక, నిలవడానికి నీడ లేక ఎంతో మంది కోవిడ్-19 కంటే ఆహారం లేక చనిపోయేటటువంటి పరిస్థితి. బయటికి వెళదామంటే ఏమి జరుగుతుందో, ఎవరు కొడతారో, ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. కార్లు సీజ్ అయిపోతాయేమో, వాహనాలు, 2 వీలర్స్ సీజ్ అయిపోతాయేమో. సామాన్య ప్రజలు వణుకుతున్నారు. ఎందుకంటే నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలము నేను వారి మీదికి రప్పింపబోచున్నాను. వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోతున్నాను అని ధర్మశాస్త్రం బైబిల్ తెలియజేస్తుంది. ప్రియులారా, ఇది దేవుని వలన వచ్చినదైతే మనకు దేవునితోనే పరిష్కారం చేసుకోవాలి. మరి ఎందువలన వచ్చిందంటే బైబిల్లో చాలా క్లియర్ గా ఉంది. లోకంలో ఏది జరిగినా, ఏది సంభవించినా, అది మనిషి కనిపెట్టిందైనా, లేకపోతే జంతువుల వలన వచ్చిందైనా, లేకపోతే మరి పంచభూతముల ద్వారా దేని ద్వారా వచ్చిందైనా సరే, దేవుని చిత్తం లేకుండా, దేవుని పర్మిషన్ లేకుండా ఏది కూడా ఈ ప్రపంచంలో ప్రవేశించడానికి అవకాశం లేదు. కొలసీలకు రాసినటువంటి పత్రికలో ఆ విషయాన్ని మనము చూస్తాం. ఒకసారి చూస్తారా? ఆ మాట నేను చదువుతాను, చూడండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం నుండి, ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను, ఆయన బట్టి సృజింపబడెను. ఏదైనా సరే
చిన్న విషయమైన పెద్ద విషయమైన అంతా ఆయన వలననే కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఈవేళ ఈ సమస్యను మనం పరిష్కారం చేసుకోవాలంటే ఏం చేయాలి? యోవేలు గ్రంథంలో భక్తుడు ఒక మాట అంటాడు. యోవేలు గ్రంథము చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, ఉపవాసం అంటే అన్నం తినకుండా కడుపు మార్చుకోవడం కాదు, అది కాదు దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం. మనకు తెలుసు యెషయా గ్రంథంలో చాలా సార్లు మనం చదువుకునేట పాస్టర్లు బోధించుంటారు, అందరికీ తెలుసు. ఉపవాసం అంటే అన్నం లేని వారికి అన్నం పెట్టడం, వస్త్రాలు లేనటువంటి వారికి వస్త్రాలు వేయడం, కష్టాల్లో ఉన్నటువంటి వారిని విడిపించడం, సహోదర ప్రేమ సమానత్వం కలిగి ఉండటమే దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం. నీకు ఎవరైనా కనిపిస్తే నీ విరోధం కూడా నువ్వు ముఖం తిప్పుకోకుండా ప్రేమతో పలకరించి వారి అవసరాన్ని తీర్చేటటువంటిది ఉపవాసం. ఈవేళ మనము ప్రపంచమంతా అదే స్థితిలో ఉన్నాం, వ్రత దినములలో ఉన్నాం, ఉపవాస దినాల్లో ఉన్నాం. లాక్డౌన్ అంటే ఏంటి? ఉపవాసం కాదా? మరి ఈ పరిస్థితుల్లో చాలా మంది నిజమైన ఉపవాసం చేస్తున్నారు. కొంతమంది ఆస్తిమంతులైనటువంటి వారు తమకున్నటువంటి ఆస్తిని ఈ కష్టాల్లో ఉన్నటువంటి వారికి సహాయం చేస్తున్నారు. నిజమైన ఉపవాసం అంటే అది. అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా, కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తే కరోనా వైరస్ పోదండి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుతూ దుఃఖించుతూ మనోపూర్వకంగా తిరిగి ఆయన దగ్గర రండి. ఇదే యెహోవా వాక్కు. యెహోవా అంటే క్రిస్టియన్ల దేవుడనేవో లేకపోతే ఇశ్రాయేలు దేవుడనేవో కాదండి అర్థం. యెహోవా వాక్కు అంటే ఉన్నవాడు అనువాడైన వాక్కు, స్వయంభవుడు, నీలో నాలో అందరిలో నివసిస్తున్నటువంటి ఆత్మ పలికేటటువంటి వాక్ ఇది. దేవుడు అంటే అది యెహోవా, ఉన్నవాడు అని అర్థం అనమాట. స్వయంభవుడు, అక్షయుడు, అందరిలో నివసిస్తున్నటువంటి ఆత్మ యొక్క వాక్ అనమాట. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడు. మనలో ఉన్నటువంటి దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడు అయి ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములు గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? కాబట్టి సియోనులో బాగా ఉందండి, అంటే ధర్మక్షేత్రములు. సియోను అంటే అర్థం ఏంటంటే హృదయం, ఆత్మ సంబంధమైన నివాసం, ఆధ్యాత్మికమైనటువంటి సహవాసం అనమాట సియోను అంటే. సియోనులో బాగా ఉందండి. ఉపవాస దినము ప్రచురించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయడం చేసేసారు దేశ నాయకులందరూ, రాజులు, అధికారులు అందరూ కూడా ఈవేళ వ్రత దినమును ప్రకటన చేశారు. 40 దినములు మన భారతదేశానికి ఉపవాస దినములు, వ్రత దినములు అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సమస్యకు లేకపోతే ఈ మరణకరమైనటువంటి వ్యాధికి కారణమైనటువంటి ముళ్ళును మనం తీసేయాలి, మూలాన్ని మనం తొలగించడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని తొలగించకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం ఉపయోగం లేదు, మట్టి గోడకు గచ్చిపూత పూసినట్లే. కాబట్టి ఎందువలన వచ్చిందంటే నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనకపోవడం వలన నేను ఇది పంపిన్నానంటున్నాడు దేవుడు. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. భయంగా ఎవరి కులాలు బయటకు పోతే ఏమవుతుందో, ఇంట్లోకి వెళ్తే ఏమవుతుందో, ఎవరైనా వచ్చి మాట్లాడితే ఏమైపోతుందో, ఈవేళ బంధువులను పలకరించడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి, ఎవరైనా చనిపోయిన వారి గృహానికి వెళ్ళి వారిని ఓదార్చలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ మాటలు కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. మరి ఈ పరిస్థితుల్లో ఈ సమస్యను మనం పరిష్కారం చేసుకోవాలి. ఎందుకోసం అంటే దేవుడు ఈ కీడును తొలగిస్తాడు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు రాజులు ప్రార్థన చేశారు. దావీదు మహారాజు ప్రార్థన చేశాడు. దేశంలోనికి ఇలాంటి తెగులు వచ్చింది, కరోనా కంటే ఇంకా భయంకరమైన తెగులు. కరోనా అన్న కొన్ని రోజులు కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు. కానీ దావీదు కాలంలో దావీదు పరిపాలిస్తున్నటువంటి దేశంలో మరి జనులు మరి విగ్రహారాధకులు అయిపోవడం వల్ల యెహోవాకు ఏమైనటువంటి కార్యం చేయడం వల్ల ఏం జరిగిందంటే, ముఖ్యంగా రాజు అయినటువంటి దావీదు, నా దేశం గొప్పది, నేనే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో గొప్ప రాజును, కాబట్టి నాతో ఎవరు యుద్ధం చేయలేరని రాజు తన శరీరాన్ని ఆస్కారం చేసుకుని విర్రవీగుతున్నటువంటి సమయంలో మరి దేవుడు శాపాన్ని పంపించాడు, తెగులు. ఆ సమయంలో మరి ఒక రోజు ఒక్క పూట ఆ తెగులు సంచారం చేస్తే ఒకే ఒక పగలు 70,000 మంది చచ్చిపోయారు. ఇవాళ కొన్ని రోజులు పడుతున్నాయి 70,000 మంది మరణాలు మనం వినాలంటే. అప్పుడు ఇంతకంటే భయంకరమైనటువంటి వైరస్ వచ్చేసింది. అయితే దావీదు తన హృదయమును చింపుకొని ఏం చేశాడు అంటే ప్రార్థన చేశాడు, దేవుని తట్టు తిరిగాడు. అప్పుడు దేవుడు ఆ తెగులును నిలిపివేసినట్లు 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో మనము చూస్తాం. కాబట్టి ఈ సమయంలో మరి మనం చేయవలసింది ఏంటంటే మనము దేవుని వైపు తిరగాలి. అందుకే మనల్ని ఎక్కడికి వెళ్ళనీయకుండా దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఇళ్లలో పెట్టాడు. మనం ఇళ్లలో ఉంటున్నాం కానీ మనలో ఉన్నటువంటి దేవుని గృహమైనటువంటి హృదయంలోనికి మనం ప్రయాణం చేయాలనేటటువంటి ఆలోచన చేయట్లేదు. ఆ ఇంట్లో ప్రయాణం చేయడానికి మనం ప్రయాసపడాలి. ఆ సియోనులో బాగా ఊదడానికి మనము ప్రయాసపడాలి. అప్పుడు ఏ ప్రయత్నం చేయకుండానే
ఈ కరోనా వైరస్ తనంతట తానే పారిపోతుంది, అడ్రస్ లేకుండా పోతుంది అనమాట. ఎక్కడికి పోతుందంటే ఆ మాట, అదే మాట, ఆ మాట కూడా యోవేలు గ్రంథంలోనే మనం చూస్తాం. అది ఎక్కడికి పోతుందంటే చూడండి, ఎక్కడికి పోతుందంటే మళ్ళా చాలా సార్లు ఈ మాట మనం చదువుకున్నాం చూడండి. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చిన వాటిని మీకు దూరముగా పారదోలి, అంటే ఉత్తర దిక్కు నుండి వచ్చినటువంటి వైరస్ అది ఎక్కడి నుంచైనా కానీ ఏదైనా కానీ వైరస్ కానివ్వండి, శత్రువులు కానివ్వండి, తెగులు కానివ్వండి, లేకపోతే రాకెట్లు కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, ఇంకా అణుబాంబులు కానివ్వండి, లేకపోతే జీవరసాయన ఆయుధాలు కానివ్వండి, ఏవైనా సరే ఏ వైపు నుండి వచ్చినా ఏ దిక్కు నుండి వచ్చినా దేవుడు ఏం చేస్తాడంటే వాటిని పారద్రోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేదు. అవి గొప్ప కార్యములు చేసిన కనుక వాటి ముందడి భాగం తూర్పు సముద్రంలోనికి, వెనకడి భాగం పడమటి సముద్రంలోనికి పడగొట్టును. అక్కడ వాటి దుర్గంధం లేచును, అవి కుల్లి వాసన కొట్టును. కాబట్టి దేశమా భయపడక సంతోషించుమని అంటున్నాడు దేవుడు. ఏం చేస్తే దేవుని వైపు తిరుగుతుంది, సియోనులో బాకా అవుతుంది. నీ హృదయంలో దేవుడు ఉన్నాడని ఆయన నీవు స్తుతించినట్లయితే ఆ సియోనులో నీవు బాకా అవుతాలి, ఆ సియోనులో నీవు ఆరాధన చేయాలి. అప్పుడు ఇవన్నీ పోతాయి. ఇది పాస్టర్లో లేకపోతే గృహాల్లో ఉన్నటువంటి వింటూ ఉన్నటువంటి చెబుతూ ఉన్నటువంటి మీరు నేను చేసే పని కాదు. ఎవరు చేయాలి ఈ పనులు? అధికారులు చేయాలి, రాజులు చేయాలి, పరిపాలకులు చేయాలి, యాజకులు చేయాలి. ఏమి చేయాలి యాజకులు? యాజకులు ఏం చేయాలంటే, బోధకులు ఏం చేయాలంటే, గురువులు ఏం చేయాలంటే, స్వాములు ఏం చేయాలంటే ధర్మశాస్త్ర జ్ఞానం కావాలి. మానవుడు ధర్మాన్ని అవలంబించకపోవడం వలన, ధర్మం అంటే ఏంటంటే మనిషి తనలో ఉన్నటువంటి ఆత్మను దేవునిగా గుర్తించి, తన్ను తాను దేవునిగా గుర్తించి సాటి మానవుడిని తనలాగా ప్రేమించడం ధర్మశాస్త్రం యొక్క జ్ఞానం. అదే పండిత లక్షణం అని మనము గ్రంథాలలో చూస్తాం. ప్రియుల, ధర్మశాస్త్ర జ్ఞానం అంటే అది, దేవుని జ్ఞానం అంటే అది. అందరిలో నేనున్నాను, అందరూ నాలో ఉన్నారు అనేటటువంటి భావనతో, తర్వాత అందరిలో ఉన్న నేనే దేవుడు, కాకపోతే అందరూ నాలో ఉన్నటువంటి వాళ్ళే దేవుళ్ళు అనేటటువంటి భావంతో ఉండటమే ధర్మశాస్త్ర జ్ఞానం. ఇంకా దీనికి మించినటువంటి విశేషమైన జ్ఞానం ఏం లేదండి ప్రియుల. ఈ సంగతిని తెలుసుకోవడానికి పెద్ద పెద్ద డిగ్రీలు చదవక్కర్లేదు, పిహెచ్డీలు చేయక్కర్లేదు, ఎంపీహెచ్డీలు చేయక్కర్లేదు, డీడీలు చేయక్కర్లేదు. దేవుడు అంటే నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, అందరిలో ఉన్నటువంటి ఆత్మ, ఈ ఆత్మనే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన ఆత్మ కూడా. ఈ సత్యాన్ని మనం గమనించి ఆయన వైపు మనం ప్రయాణము చేయాలి. అలా చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే, దేవుడిని ఏం చేస్తున్నామంటే ఈవేళ, అందుకే దేవుడికి కోపం వచ్చేసి ఈ పరిస్థితులు కలిగించేశాడు. నేను మాట్లాడుతున్నాను, నేను సమాధానం చెప్తాను, నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను, ప్రపంచానికి సమాధానం చెప్తాను. ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యను దేవుని వాక్యంతో పరిష్కారం చేయగలిగేటటువంటి ఉపదేశం నేను చేయగలుగుతాను. అందుకే ఇంత ఓపెన్ గా నేను ఈవేళ మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని. రోమపత్రిక 1వ అధ్యాయం విషయాలు మీకు నచ్చినట్లయితే, మీకు తెలిసినటువంటి, మీకు 21, 22, 23 వచ్చిన చదువుతాను. రోమపత్రిక 1వ అధ్యాయం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు. కానీ వారు తమ వాదముల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయం అంధకారమయమాయన, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయింది. ఏంటంటే వారి యొక్క బుద్ధిహీనత, వారు అక్షయులకు దేవుని మహిమను క్షయమకు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపమునకు మార్చిరి. ఏం చేశారండి? దేవునికి కోపం ఎందుకు వచ్చిందంటే, ఎందుకు వచ్చేసి, దేవుడు అంటే నీలో ఉన్నటువంటి ఆత్మ. ఆ ఆత్మను నువ్వు ఎలా చూడలేవు కాబట్టి ఆ ఆత్మను నీకు కనిపింపజేయాలని, ఆ ఆత్మను నీకు తెలియజేయాలని, ఆ ఆత్మనే దేవుడిని నీకు రుజువు చేయాలని పరలోకములో తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి ఏకైక కుమారుడైనటువంటి మరి యెహోవా ఏకైక కుమారుడైనటువంటి వాక్యం, అంటే కుమారుడిని డైరెక్ట్ గా కుమారుడిగా పంపలేదు. కుమారుడిలో ఒక అంశాన్ని మాత్రమే ఈ భూలోకానికి పంపించాడు. ఆ అంశం పేరే యెహోవా వాక్కు, ఆదియందు వాక్యం ఉండెను. సంస్కృతంలోనైతే పరలోకం నుండి భూలోకములకు పంపబడినటువంటి కుమారుడి పేరు ఏమిటాయంటే ఓం అన్నమాట. తెలుగులో వాక్యము, ఇంగ్లీష్లో ది వర్డ్, సంస్కృతంలో ఓం, తర్వాత గ్రీక్ లో లోగోస్. కాబట్టి ఆ శబ్దం ఏం చేసిందంటే, ఆ ఓంకార స్వరూపుడు ఏం చేశాడంటే, ఆ ఓంకారం అనేటటువంటి వాక్యమైనటువంటి దేవుడు ఏం చేశాడంటే 2000 సంవత్సరాల నాడు మనుషులందరిలో ఉన్నటువంటి దేవుని, లేక మనుషులందరిలో ఉన్నటువంటి ఆత్మను కొత్తగా జన్మింపజేశాడు, రుజువుగా చేశాడు. తనకున్నటువంటి శక్తిని బట్టి కన్యక గర్భములో నుండి ఆత్మ ద్వారా జన్మింపజేశాడు. ఎందుకంటే ఒక మనిషి ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడు. ఇవాళ నమ్మనటువంటి వారు ఎవరు లేరండి. ప్రపంచంలో యేసుని నమ్మనటువంటి వారు ఎవరు లేరు. తెలిసి కూడా తెలియనట్టు వారు చూడండి ఇక్కడ ఏమంటాడంటే, మరియు వారు దేవుడిని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు.
దేవుణ్ణి ఎరిగి కూడా ఆయన దేవునిగా మహిమపరచలేదంటాడు. ప్రపంచంలో ఉన్నటువంటి వారు ఎవరైనా దేవుని ఎరగనటువంటి వారు ఉన్నారా? యేసుని ఎరగనటువంటి వారు ఉన్నారా? యేసుని నమ్మనటువంటి వారు ఉన్నారా? యేసు మీద ఆధారపడకుండా బ్రతుకుతున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. ఎట్లా? యేసు మీద ఆధారపడి బ్రతకకుండా ఈ ప్రపంచంలో ఎవరు లేరు, బ్రతుకుతున్నటువంటి వారు ఎవరు లేరు. ఆయన గుర్తింపు, ఆయన ఐడెంటిఫికేషన్, ఆయన రికమెండేషన్ లేకుండా ఈవేళ ప్రపంచంలో ఏది నడవట్లేదు. ఏంటంటే అది డేటు. అదేంటంటే డేటు. ఇవాళ పలానా తారీఖు అని మనం డేట్ వేస్తున్నామంటే, ఒక చెక్కు నడవాలంటే డేట్ కరెక్ట్గా ఉండాలి. మన ఫోటో ఉన్నా నడవదు, మనం ఇంగ్లీష్లో ఎంత అందంగా రాసినా నడవదు, ఎవరి రికమెండేషన్ ఉన్నా నడవదు. చెక్ మీద డేట్ తప్పుంటే ఆ చెక్ నడవదు అనమాట. డేట్ అంటే అర్థం ఏంటి? దేవుడు కుమారుగా పుట్టి ఇన్ని సంవత్సరాల, ఇన్ని నెలల, ఇన్ని రోజుల, ఇంత టైం అని మనం అక్కడ ఏం చేస్తున్నామంటే ఆయన్ను రికమెండేషన్ తెచ్చుకుంటున్నాం. డేటు అది ఉంటేనే చెల్లుతుంది. కాబట్టి దేవుణ్ణి ఎరిగి కూడా ఈవేళ మనం ఆయన ఎరగకుండా చతుస్పాద జంతువుల యొక్కయు, మానవుల యొక్కయు, పురుగుల యొక్కయు, చెట్ల యొక్కయు, రాళ్ల యొక్కయు, ఇలాంటి మరి వాటి ప్రతిమా స్వరూపములు చేసి దేవుణ్ణి పూజిస్తున్నప్పుడు ఆయనకు కోపం రాదా? ఎందుకు కోపం వస్తుందంటే అందుకు కూడా కారణం ఉంది. ఆ కోపం కూడా ఎందుకంటే మరి యుగం అంతమైపోయే లోపల, కృపాకాలం అయిపోయే లోపల మనం ఆ సత్యాన్ని తెలుసుకోకపోతే తర్వాత రాబోయేటటువంటి శిక్ష చాలా పెద్దది. యుగ యుగములు అగ్ని గంధముల చేత మండే గుండం, ఆ భయంకరమైనటువంటి శిక్ష నుండి తప్పించడానికి దేవుడు ఇప్పుడు ప్రపంచానికి కరోనా లాంటి ఇంకా ఇంతకంటే భయంకరమైనటువంటి కూడా రావచ్చు. ఈ పరిస్థితులు, ఈ దెబ్బతో ప్రపంచం దేవుని వైపు తిరగకపోతే ఇంకా దీనికంటే విపరీతమైనటువంటి వైరస్లు కూడా వస్తాయి. బైబిల్లో ఉన్నాయి. అవి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనుషులు చనిపోవాలని ప్రయత్నం చేస్తారంట. చచ్చిపోవాలని ప్రయత్నం చేస్తే వీళ్ళు సాగు కోసం వస్తున్నారని చెప్పేసి మరణమే మనల్ని చూసి పారిపోతుంట. మహాభయంకరమైనటువంటి వేదనలు యుగ యుగములు ఉంటుంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఆ యుగ యుగములు ఉండేటటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ నరక శిక్ష నుండి, ఆ 2వ మరణము నుండి కాపాడడానికి హెచ్చరికలుగా ఈవేళ ప్రపంచానికి మరి ఇలాంటి సంగతులు జరుగుతున్నాయి. దీన్ని ప్రపంచం అంతా గుర్తించాలని అందరు ఇళ్లలోనే ఉంటున్నారు. ఎందుకని? దీని గురించి ఆలోచన చేయాలని. ఇది దేవుని ప్రేమలనే కలుగుతుందండి. దేవుడు నన్ను పూజించలేదని కక్షతో మనల్ని బాధ పెట్టాలని కాదండి. అలాగైనా ఆయన వైపు తిరిగి మనం ఆయన వెంబడిస్తామని ఆయన తెలుసుకుంటే ముందు రాబోయేటటువంటి శిక్ష తప్పుతుందని. 2వ మరణం అగ్ని ఆరదు, ఆత్మ చావదు, యుగ యుగములది మండును, కనికరము ప్రేమాదయ అక్కడుండవు అప్పుడు, కరుణగల కంఠంబుతో కన్నీరు విడుచుచు పిలిచెను పరమారక్షకుండు ఆ యేసు ప్రభు. అగ్ని ఆరదు, ఆత్మ చావదు, యుగ యుగములు అది ఉంటుంది. దాని నుండి తప్పించడానికి దేవుడు ఈ రకంగా మనల్ని పిలుస్తున్నాడు. కరోనా అనేటటువంటి మీడియా ద్వారా మనల్ని పిలుస్తున్నాడు. ఇంకా ఏమేమి వస్తాయి అవన్నీ కూడా మీడియా. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి భాషలవి. కాబట్టి ప్రియులారా, యెహోవాను నమ్ముకోవడం అంటే అర్థం ఏంటంటే, యెహోవాను ఎరుగకపోవడం అంటే అర్థం ఏంటంటే, మనలో ఉన్నటువంటి ఆత్మనే దేవుడు అనేటటువంటి సంగతిని మనం విస్మరించడం వలననే ఈ పరిస్థితులు వస్తున్నాయి. అంటే విగ్రహారాధన వలన ప్రపంచానికి భయంకరమైనటువంటి శోధనలు వస్తున్నాయని ధర్మశాస్త్ర జ్ఞానం చెప్తుంది. నేను ధర్మశాస్త్ర జ్ఞానాన్ని బోధిస్తున్నాను, ప్రసంగి జ్ఞానం కాదే. కాబట్టి సమస్య పరిష్కారం చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగిస్తాడు. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున దేవుడు వారిని 7 ఏళ్ళు మిద్యానీయులకు అప్పచెప్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి ఎటువంటి కష్టం కలిగించారంటే, తినడానికి తిండి లేదు, ఇళ్లలో ఉండడానికి అవకాశం లేదు. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, కొండలలో ఉన్న వారు మిద్యానీయుల దెబ్బకు తాళలేక నిలవలేక కొండలలో ఉన్న వాగులను, గుహలను, దుర్గములనుగా సిద్ధపరుచుకున్నారనమాట. అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, యెహోవా దృష్టికి దోషులయ్యారు. అంటే ఆత్మ దృష్టికి దోషులయ్యారు. యెహోవా దృష్టికి దోషులయ్యారు అంటే ఆత్మ దృష్టికి దోషులయ్యారు. నేను లోపల ఉంటే నన్ను విడిచిపెట్టి నువ్వు ఎక్కడెక్కడికో వెళ్తావేంటి అని. దేహము నీకు దేవుడిచ్చెను, నీలో దైవం నివసించుటకే నిజమగు దేవుడు నీలో నుండగా వేరే కలదా దేవాలయము, నీ దేహమే ఆలయం. ఎక్కడెక్కడో ఉన్నాడనుకొని అక్కడక్కడ తిరిగెదవేళ నిజమగు దేవుడు నీలో నుండగా వేరే కలదా దేవాలయము. యెహోవా దృష్టికి దోషులంటే అదే అన్నమాట. నీలో ఉన్నటువంటి ఆత్మను దేవుడిగా నువ్వు నమ్మక,
నువ్వు వ్యర్థమైనటువంటి చేష్టలు చేయడం వలన దేవుడు ఏం చేశాడంటే వీళ్ళు 7 ఏళ్ళు విద్యార్థులకు అప్పగించాడు. 7 ఏళ్ళు అంటే ప్రియులారా 7 సంవత్సరాల శ్రమకాలం గుర్తొస్తుంది నాకు. 7 ఏళ్ళ శ్రమకాలం అని క్రైస్తవులు బోధిస్తుంటారు కదా, అది నాకు గుర్తొస్తా ఉంది. 7 ఏళ్ళు అంటే యుగాలని అర్థం అండి. ఆ 7 ఏళ్ళ శ్రమకాలం గురించిన విషయం నేను 70 వారముల చాటు గురించి మాట్లాడుతున్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యుగానికి సంబంధించిన టైం లైన్ గురించి నేను మొదలు పెట్టాను. దానియేలు గ్రంథంలోని 70 వారముల కాలజ్ఞాన గ్రంథాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. కాలజ్ఞానం ఆ పట్టిక గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు దయచేసి నా యూట్యూబ్లో మీరు దాన్ని చూడవచ్చు. యెహోషువ ప్రసంగి నా యూట్యూబ్ ఛానల్, దాంట్లో మీరు చూడవచ్చు. ఇంతవరకు ఎప్పుడు మీరు ఇలాంటి సంగతులు విని ఉండలేదు. 70 వారములను గురించినటువంటి ఆలోచన ఇంతవరకు నేను కూడా ఏ కామెంట్లో వెళ్ళలేదు, బైబిల్ కాలేజీలో కూడా వెళ్ళాను. అక్కడ కూడా నాకు ఈ విషయం సరిగా ఎవరు చెప్పలేదు. అయితే దేవుడి సన్నిధిలో దేవుడు నాకు ఆ విషయాన్ని బయలుపరిచాడు. నేను దాన్ని ప్రకటిస్తున్నాను. మీరు చూడండి, ఇప్పుడు 5 భాగాలు పూర్తి అయిపోయినాయి. గనుక ఈ సమయంలో మనము ఈ 7 ఏళ్ళు ఇది ఖచ్చితంగా 7 సంవత్సరాలు లేండి చెప్తున్నారు. దీంట్లో మరి ప్రభు దినానికి సంబంధించినటువంటి ప్రవచనం కూడా ఉంది. ఆయన 6 ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగిన సూర్యుడు కంబలు వెళ్ళిన పాయన చంద్రుని మోత రక్తవర్ణం ఆయన పెద్ద గాలి చేత ఊగులాడు అంజరుపు చెట్టు అకాలం కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలి ప్రతి కొండ ప్రతి దీపం వాటి స్థానంలో తప్పిపోయాను. అలాంటి పరిస్థితుల్లో కొద్దివారిని గొప్పవారిని దరిద్రులని అందరూ కొండ సందులోనికి బండ సందులోనికి పారిపోయి సింహాసనాసీనుడైన వాని యొక్క గొర్రెపిల్లకు ఉగ్రత మహాదినం వచ్చిందని మా మీద పడి మమ్మల్ని కాపాడదని కొండలతోనూ బండలతోనూ చెప్పుకునేటటువంటి ప్రవచనానికి సాదృశ్యమైనటువంటి ఎగ్జాంపుల్ అన్నమాట. దృష్టాంతమే దానియేలు గ్రంథం. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో చరిత్ర ముందు రాబోయేటటువంటి యుగయుగముల యొక్క 7 ఏళ్ల శ్రమకాలానికి అది దృష్టాంతం అండి. మరి ఈ పరిస్థితుల్లో ఈ సమస్య నుండి ఎలా బయటపడ్డారు? కొండ గుహాలను వాగులను తమకు నివాసముగా చేసుకొని అన్నపానములు లేకుండా మరి సావు బతుకుల మధ్య ఉన్నటువంటి వీరికి రక్షణ ఎలా కలిగిందంటే దేవుడు గిద్యోనుని ఎన్నుకున్నాడు. ధర్మశాస్త్రోపదేశకులు కావాలి, ధర్మశాస్త్ర జ్ఞాని కావాలి. ఇవాళ దేశానికి ప్రపంచానికి ధర్మశాస్త్ర జ్ఞానం కావాలి. ఆధ్యాత్మికమైన గ్రంథంలో ఉన్నటువంటి వాస్తవాలు ఉన్నవి ఉన్నట్టుగా ప్రకటించేటటువంటి జ్ఞానం కావాలి. కారణాన్ని ప్రకటించేటటువంటి జ్ఞానం కావాలి. కాబట్టి మరి ఆ పరిస్థితి విద్యార్థులను తరివేయడానికి మరి ఇక్కడ కారణాన్ని దేవుడు చెప్తున్నాడు. విద్యార్థులను జయించడానికి వీలు కాదు. ఎందుకంటే వారు సైన్యం ఎలా ఉందంటే సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె ఉన్నారు. సముద్ర తీరమందలి ఎలా ఉందంటే విద్యార్థులు అమాలేకులను మరి తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పడి ఉండి వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె ఉన్నాయి. ఏం చేయగలుగుతారు? వారిని ప్రబలిపోతున్నాయి. రోజు రోజుకు వైరస్ పెరిగిపోతుంది. ఏం చేయగలుగుతారు? జయించగలుగుతామా? జయించడానికి ప్రయత్నం చేసినటువంటి డాక్టర్లు చనిపోతున్నారు, పరిచారకులు చనిపోతున్నారు. ఎలా ఈ పరిస్థితిని జయించడానికి ధర్మశాస్త్ర జ్ఞానం కావాలి. దేవుడు గిద్యోనుని ఎన్నుకున్నాడు. గిద్యోను ధర్మశాస్త్ర జ్ఞానంతో విద్యార్థులను చంపేస్తారు. ఏం చేశాడంటే గిద్యోను ఏం చేశాడంటే చూడండి, న్యాయాధిపతుల గ్రంథం చాలా జాగ్రత్తగా గమనించండి. మరియు ఆ రాత్రి ఎందు యెహోవా నీ తండ్రి కోడిననగా 7 ఏళ్ల 2వ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగా ఉన్న దేవతాస్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొలను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి ఆ 2వ కోడిని తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించమని అతనితో చెప్పాను. కాబట్టి గిద్యోను తన పరివారంలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్టు చేశారు. అతడు తన పితరుల కుటుంబమునకు ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రి వేళ చేశారు. ఆ ఊరి వారు వేకునే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరగొట్టబడి ఉండెను. దాని పైగా ఉన్న దేవతాస్తంభము పడద్రోయబడి ఉండెను. కట్టబడిన ఆ బలిపీఠం మీద 2వ ఎద్దు అర్పింపబడి ఉండెను. అప్పుడు వారు ఈ పని ఎవడు చేసినని ఒకరితో ఒకడు చెప్పుకొనుచు విచారణ చేసి వెతికి యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకుంది. కాబట్టి ఆ ఊరి వారు నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమని పడగొట్టి దానికి పైగా ఉన్న దేవతాస్తంభమును పడద్రోసిన కనుక అతను సావాలను వారిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారితో మీరు బయలు పక్షంగా వాదింతురా, మీరు వాని పక్షంగా వాదింతురా. వాని పక్షంగా వాదించువాడు వాడు ఈ ప్రొద్దుననే సావలను. ఎవడో వాని బలిపీఠమును విరగొట్టాను కనుక వాడు దేవత అయినందున తన పక్షమున తానే వాదించుకోవచ్చు. ఇక్కడ ఏం జరిగిందంటే విద్యార్థులు వీరి మీద దాడి చేయడానికి కారణం ఏంటో దేవుడు ఈ యాజకునితో ధర్మశాస్త్ర జ్ఞానాన్ని గుర్తు చేశాడు. వీళ్ళు తమలో ఉన్నటువంటి యెహోవాను విడిచిపెట్టి అక్కడ బయలు దేవతకు ప్రతిమలు చేయించేసి అక్కడ బలులర్పించి విగ్రహారాధన చేస్తున్నారు. అందువల్ల ఈ విద్యార్థులు వచ్చారు, అందువలన ఈ వైరస్ వచ్చినాయి, అందువలన ఈ తెగులు వచ్చినాయి, అందువలన ఈ కష్టాలు వస్తున్నాయి ప్రపంచానికి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని తీసేయాలి. నా వైపు తిరిగిన అంతర్ముఖంగా ప్రయాణం చేయండి. సమస్త దేశంలారా, భూదిగంతముల నివాసులారా, దేవుడు యెహోవాయే అంటే నీలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడే దేవుడై ఉన్నాడు. ఆ దేవుని యొక్క ప్రత్యక్ష స్వరూపమే యేసు.
ఆయనే పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. అంటే మన ఆత్మనే మన పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. మనలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడే మన కోసమే కన్యక గర్భంలో నుండి పుట్టాడు. మనలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడే మన కోసమే శిలువలో మరణించాడు. మనలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడే చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. మనలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడే అభిషక్తుడుగా మరలా మనకు అభిషక్తుడుగా, అంటే ఉన్నటువంటి ఆత్మకు బదులుగా మరొక ఆత్మ శక్తి, అభిషక్తి అంటే ఉన్నదానికంటే ఎక్కువ. మన అంతరంగ పురుషుడే పరిశుద్ధాత్మగా అభిషక్తుడుగా రూపుదాల్చాడు. కుమారుడు దయ వల్ల, వాక్యం దయ వలన, యేసు అంటే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి యెహోవా వాక్కు దయ వలన మనకు ఈ అవకాశం కలిగింది. ఈ విషయాన్ని వివరంగా నేను తర్వాత మాట్లాడతాను. కాబట్టి వీళ్ళరా ఈ విషయాన్ని మనము గుర్తించుకోవాలి. ఆ సంగతిని ఇక్కడ గ్రహించినటువంటి ఈ గిద్దెవుడు తండ్రి ఏం చేస్తున్నాడంటే, మరి వాళ్ళు కట్టించినటువంటి ఆ బలిపీఠం అది బయలుదేవతది కదా, మరి బయలుదేవత చూసుకుంటే మనకెందుకు అని చెప్పేసి మెల్లిగా తప్పించుకున్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు అది దేవుడు కాదని తెలుసు, అది రాయని తెలుసు, కన్ను నుండి చూడదని తెలుసు, చెవుల నుండి విడదని తెలుసు. 115వ అధ్యాయం కీర్తన, 115వ కీర్తన, అది యోవాషుకు తెలుసు. ఏమంటున్నాడంటే మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపాసక్తిని బట్టి నీ నామనికి మహిమ కలుగును గాక. వారి దేవుడు ఏడని అన్ని జనులు ఎందుకు చెప్పుకుందరు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకి ఇచ్చ వచ్చినట్టుగా సమస్తం ఆయన చేయించున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారములు, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరు నుండి పలకవు, కన్ను నుండి చూడవు, చెవులు నుండి వినవు, ముక్కు నుండి వాసన చూడవు, చేతుల నుండి ముట్టుకొనవు, పాదం నుండి నడువు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారును వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇది తెలుసుని వాటి యోవాషు. అది నేను చేయించినటువంటి విగ్రహం కదా, నేను చేయించినటువంటి ప్రతిమ కదా, దానికి నేను కూడా కొంత బంగారం వేశాను. అదేం మాట్లాడదు, అదేం చేయదు, అది అక్కడ ఉంటుంది, దానికి ప్రాణం లేదు కదా, అదేం చేస్తలేమని చెప్పేసి ప్రజల యొక్క అమాయకత్వాన్ని గుర్తించినటువంటి ఆయన ఏం చేసినట్టే బయలుదేవత చూసుకుంటాలే మనకి ఎందుకు అన్నాడు. అంతే, బయలుదేవత చూసుకున్నది లేదు, గిద్యోనికి ఎక్కిడు వచ్చినటువంటిది లేదు. గిద్యోని చేసినటువంటి వాళ్ళని చంపేసినటువంటి విధానం ఏంటంటే 3 అంశాలు. ఒకటి బూరలు కూదటము, ఒకటి కొండలు పాడుకొట్టడము, ఒకటేమో దివిటీలను వెలిగించడం. కొండలు పాడుకొట్టి ఎడమ చేత దివిటీలు పట్టుకొని కుడి చేత కూర పట్టుకొని ఊదడం అన్నమాట. వాళ్ళు కూడా ఎవరంటే మోకాళ్ళలో సత్తువ ఉండి మోకరించి ప్రార్థన చేయగలిగినటువంటి వారు మాత్రమే. ఈ సంగతి మరొకసారి చెప్తాను, అద్భుతమైనటువంటి అంశం. ఇవాళ అది కావాలి ప్రియులారా. కాబట్టి ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి భూదిగంతంలో నివాసులందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యెహోవాను నేనే, మరి ఏ దేవుడు లేడు అనే విషయం తెలుసుకోవాలంటే యెహోవా దేవుడు ఎవరై అంటే యెహోవాయే. యెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే ఉన్నవాడు అనువాడు అని అర్థం అనమాట. స్వయంభవుడు, ఎవరు ఆయన సృష్టించలేదు, ఆయనే సృష్టికర్త, ఆయన స్వయంభవుడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఆయనే దేవుడు, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం. అదే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అనేటటువంటి మాటలో ఉన్నటువంటి సత్యం. కాబట్టి ఇప్పుడు ఆయనను నమ్మితే మనము ఈ బాధ నుండి బయటపడవచ్చు. రాబోయేటటువంటి 2వ మరణమైన అగ్నిగుండంలో నుండి కూడా మనము బయట పడవచ్చు. కాబట్టి ఈవేళ ధర్మశాస్త్ర జ్ఞానం మనకు కావాలి ప్రియులారా. ధర్మశాస్త్ర జ్ఞానం ద్వారా ఏ సమస్యనైనా మనం పరిష్కారం చేసుకోవచ్చు. కాబట్టి ఒక సమస్య వచ్చిందంటే అది ఎక్కడి నుండి వచ్చిందో ఆ సమస్యను మనము పట్టుకోవాలి, ఆ కారణాన్ని పట్టుకోవాలి. ఆ ముళ్ళును మనం పీకేస్తే, ఆ ముళ్ళును మనం తీసేస్తే సమస్య పుండు మారిపోతుంది అనమాట. అది ఉన్నంత కాలము లోపల అలా కులిపోతుంటుంది. పైన కట్లు కడతాం, బ్యాండేజ్ వేస్తాం, ఏమేమో చేస్తాం, కానీ లోపల అది ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు విశ్రమిస్తుందో కూడా తెలియదు అనమాట. కాబట్టి ఈవేళ లోకానికి అవసరమైన సందేశం ఏంటంటే నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించటం. అదే దేవుని ప్రేమ, అదే దేవుని తెలుసుకోవడం, అదే మార్గం, అదే సత్యం, అదే జీవం. అందరిలో నేనున్నాను, అందరూ నాలో ఉన్నారు అనేటటువంటి సహోదర తత్వం, సమాన భావం కలిగి ఉండటమే ధర్మశాస్త్ర జ్ఞానం. ఇవాళ ఈ విషయాన్ని ప్రపంచ దేశ నాయకులు దృష్టించాలి. ప్రియులారా, మనం వింటున్నాం వార్తల్లో, కొంతమంది కొన్ని కామెంట్లు కూడా చేస్తున్నారు, ఈ మీడియా ఉంది కనుక అని చెప్పేసి. కొన్ని అంత క్రైస్తవులు ఉండేటటువంటి దేశాలు కదా, మరి అక్కడ ఎందుకు వచ్చింది ఈ వైరస్ అంటుంటారు అనమాట. ఎందుకు వచ్చిందంటే కారణం కనిపిస్తుంది కదా, కారణం కనిపిస్తుంది ప్రియులారా. అక్కడ కూడా బయలు ఆరాధన అనేటటువంటి మొదలైనాయి. అందువలన దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు? క్రైస్తవ దేశమైనంత మాత్రాన, యేసుక్రీస్తు ఊరని పేరు పెట్టుకున్నంత మాత్రాన దేవుడు విడిచిపెట్టాడు. కనుక ఇవాళ ప్రియులారా, మరి ఈ సమయంలో నేను భారభరితమైనటువంటి హృదయంతో మరి ప్రపంచాన్ని అంతటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ విషయంలో మనం శ్రద్ధ వహించి, మనం అంతర్ముఖంగా ప్రయాణం చేసి, సత్యాన్ని అనుసరించి, జీవం కలిగినటువంటి దేవునిగా మనం విశ్వసించి ఈ వ్యాధి బాధ, ఈ తెగుల నుండి మనం దూరం అవ్వచ్చు. తర్వాత నిత్య జీవములు, యుగయుగములు, పరలోక ఆనందంలో మనము ప్రవేశింపవచ్చు. ఇంకా ఈ ఆదివారం ఈ సంగతులు మీరు విన్నందుకు మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సంగతులు మీకు మరి అనుకూలించినట్లయితే, అవునని మీకు అనిపించినట్లయితే, మరి మీకు అవకాశం ఉన్న కొలది అనేకులకు ఈ వర్తమానము అందజేయండి. ఇది దేవుడు మీకు అప్పగించినటువంటి పనిగా తీసుకోండి ప్రియులారా.
చాలా విషయాలు ఉన్నాయి. ఇవాళ ప్రపంచం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. యాజకులు, ధర్మశాస్త్ర బోధ చాలా మంది ఉన్నారు ఈ లోకంలో, కానీ ధర్మశాస్త్ర జ్ఞానం బోధించేటటువంటి వారు చాలా తక్కువ ప్రియులారు. భయపడబాబు, ఏ తెగులని గుడారం సమీపించదు, ఏ ఎండ దెబ్బ నీకు తగలదు, మధ్యాహ్నం పాడు చేసే రోగం నీ మీదికి రాదు, చీకట్లో సంచరించే తెగులు నీ మీదికి రాదు, యెహోవా తెగులు దూరపరుస్తాడు అని మెసేజ్లు పెట్టుకొని వాటిని చదువుకొని సమర్పడిపోతే కుదరదండి. ఓ పాస్టర్ గారు ఇలా చెప్పారు కాబట్టి నాకేం రాదులే అని చెప్పేసి అనుకుంటే కుదరదండి. మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి. యెహోవా వైపు తిరగాలి. మనలో ఉన్నటువంటి ఆత్మనే దేవుడని ఆయనను మనం సేవించడానికి మనము పూనుకోవాలి. అప్పుడే ఎవరి ప్రమేయం లేకుండానే, ఏ ప్రయత్నాలు చేయకుండానే అది చెప్పేసి వెళ్ళిపోతుంది, నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా నేను ఎప్పుడు రానని చెప్పేసి వెళ్ళిపోతాను అనమాట. ఏదైనా సరే పారిపోయారు మిద్యానీయులు, అమాలేకులు పారిపోయారు, ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు, తరిమి మరి చంపేశారు. అది ఎంత పెద్ద వైరస్ అయినా, అది ఎంత పెద్ద బాంబు అయినా, అది ఎంత పెద్ద అణుఆయుధమైనా, అది ఎంత జీవరసాయన ఆయుధమైనా సరే, ఈ విధానంలో మనం నడిచినప్పుడు, ఈ ధర్మశాస్త్ర జ్ఞానంలో మనం నడిచినప్పుడు అవి పారిపోతాయి మన వైపు రాకుండా. కాబట్టి ఈవేళ దేశానికి ఉపదేశం కావాలి, ప్రపంచానికి ఉపదేశం కావాలి. అప్పుడు ఈ భూలోకమే ఒక పరలోకముగా మారిపోతుంది ప్రియులారా. కాబట్టి ఇవాళ ఈ ప్రపంచానికి ఈ పరిస్థితి దేవుడు ఇచ్చినటువంటి ఒక హెచ్చరిక. ప్రేమతో ఆయన మనం పలకరిస్తున్నటువంటి ఒక పలకరింపుగా మనం అంగీకరించి జాగ్రత్త పడతాం.